మీరు చాలా ఆందోళన పడుతున్నారు కదా, మీరంతా కూడా టీడీపీ సపోర్టర్సే కదా, జై చంద్రబాబు. రైట్? జై చంద్రబాబు నాయుడు అన్న. మీరు నెల రోజుల నుంచి మీరు అక్కడ ఆంధ్రలో కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి అక్కడ ఇంకా డిడ్ ఇట్ నాట్ రీచ్ టు సిబిఎన్ గారు? వాట్ హ్యాపెండ్? వై డూ యూ హ్యావ్ టు ఇక్కడి నుంచి మీరెందుకు పోరాడాలి? అక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావట్లేదు? మీరు మీరు మీ పార్టీ సపోర్టర్సే కదా, ఎందుకు అవ్వట్లేదు? మేము ట్రై చేస్తున్నామండి. అక్కడ ట్రై చేస్తున్నారు, ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఒక కమిటీ వేశారు, చంద్రబాబు గారు కూడా మా ఆందోళనను గమనించి ఒక కమిటీ వేసున్నారు. కానీ ఆ కమిటీ మాకు అక్కడ రాయచోటి ఉన్న ఎంపీ లైక్ మంత్రి అనేది రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఎంతవరకు మాకు సపోర్టింగ్గా ఉంటాడు అనేది మాకు తెలియదు. అందుకని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ మేము ఇప్పుడు లోకేష్ గారికి మెమోరాండం ఇద్దామనేసి మేము ఇక్కడికి వచ్చాము. సో మాకు అవకాశం వస్తే మేము మెమోరాండం ఇచ్చేదానికి మేము లోకేష్ గారి దగ్గరికి కూడా మీకు ఈ విషయాన్ని తెలిసేటట్టుగా మేము చేయాలనేసి మేము కోరుకుంటున్నామండి. అయితే పాజిటివ్ న్యూస్ వస్తుందని మేము తొందరలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సిపిఎన్ దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి తప్పకుండా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేము కోర్ టీడీపీ వాళ్ళము. ఇక్కడ అడిగేది కూడా మేము వేరే పార్టీ వాళ్ళం కాదు. ఖచ్చితంగా మా జిల్లా అవుతుంది రాజంపేట. అది మేము కోరుకుంటున్నాం, అది అవుతుంది.